వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ టౌన్ కొత్తపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన కేపీఎల్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. సిరిపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ 15 జనవరి 2026న ఉత్సాహభరితంగా జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఎండి జమీలుద్దీన్, రుద్రరాజు, జరిపోతుల మొండయ్య, ఎస్కే బాబా, బండ గోపాల్ రెడ్డి, కట్ల సుధాకర్, చిట్టిపల్లి ప్రభాకర్, రుద్ర రాధా, పొన్నం శ్రీనివాస్, డుబ్బాసి కుమార్ తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విజేత జట్టుకు కప్తో పాటు 11,111 రూపాయల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు కప్తో పాటు 5,555 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా ప్రదానం చేశారు. కేపీఎల్ లీగ్ ను విజయవంతంగా నిర్వహించిన సిరిపురం శ్రీకాంత్ టీం సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు. 1/2026 రోజున కేపీఎల్ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం కొత్తపల్లి తరఫున 10 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, ఫైనల్లో ఏసీసీ టీం మరియు మెరుపు టీం పాల్గొన్నాయి. ఇందులో మెరుపు టీం విన్ అయింది, ఏసీసీ టీం రన్నరప్ పొందింది. 1100 రూపాయలు, రన్నరప్ గాను 5,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ట్రోఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ అన్న గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరియు కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం అన్న గారు కూడా రావడం జరిగింది. మరి కొత్తపల్లి బీఆర్ఎస్ లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు కూడా దీనికి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఆర్గనైజింగ్ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మా శ్రీకాంత్ గారికి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ థింగ్, ఫైనల్లో ఓడిన వారికి కంగ్రాచులేషన్స్. ఈ సంక్రాంతి సందర్భంగా కొత్తపల్లిలో 13వ తారీఖు 1/2026న టోర్నీ ప్రారంభించడం జరిగింది. ఇందుకు గాను కొత్తపల్లి నుంచి 10 టీంలు వచ్చాయి. అందులో ఈరోజు జరిగిన ఫైనల్లో ఏసీసీ అండ్ మెరుపు టీం ఆడడం జరిగింది. ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాటర్ అండ్ 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు కూడా ఇవ్వడం జరిగింది. 111 రూపాయలు, రన్నర్స్కి వచ్చేసి 5,550 రూపాయలు ప్రజెంటేషన్ జరగడం జరిగింది. విన్నర్స్ ఫీలింగ్ అనేది బెటర్ ఫీలింగ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భోగి మరియు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు కొత్తపల్లి పట్టణంలో పండుగ వాతావరణం, అంటే ఒక పండుగ అనేది క్రీడాకారులకు ఈ టోర్నమెంట్స్ ఉంటేనే పండుగ. ఆ పండుగను మాకు నిర్వహించినటువంటి సిరిపురం శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ ఓవరాల్ గా కొత్తపల్లిలో ఉన్నటువంటి యువకుల కోసం, అంటే యువకులలో క్రీడా స్ఫూర్తి పెంచడానికి కోసం నిర్వహించినటువంటి ఈ టోర్నమెంట్ ప్రతి ఒక్కొక్కరు ఓడినారు, గెలిచినారు. ఓడిన వాళ్ళు నేర్చుకుంటారు, గెలిచిన వాళ్ళు ఇంకా మంచిగా ఆడి ఇంకా కొత్తపల్లికి పేరు తెస్తున్నారు. సో ఇటువంటి ఒక వేదికను క్రియేట్ చేసినటువంటి సిరిపురం శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.